మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం పౌర్ణమి. శివుడి ఫోటో ముందు ఈ ఆకు పెడితే చాలు అపార ధనయోగం కలుగుతుంది. కోట్ల వర్షం కురుస్తుంది. సోమవారం పౌర్ణమి రోజు శివుడి ఫోటో ముందు ఈ ఆకు పెడితే కోట్లకు అధిపతులు అవుతారు. శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం. ఇంకా పౌర్ణమి రోజు శివుడికి విశేషంగా పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. సోమవారం పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని కూడా పూజించాలి. పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవికి ఇష్టం. పౌర్ణమి తిథి రోజు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోయి మిమ్మల్ని ధనం వెతుక్కుంటూ రావాలంటే సోమవారం పౌర్ణమి రోజు శివుడి ఫోటో దగ్గర ఒక ఆకును పెట్టాలి. శివుడు ప్రకృతిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. జలము, పత్రాలు, విభూది ఇలాంటివి అంటే శివుడికి చాలా ఇష్టం. శివుడికి ఈ ప్రకృతిలో ఉన్న మొక్కలు, వాటికి ఉన్న ఆకులు, పువ్వులంటే చాలా ఇష్టం. అందులో ముఖ్యంగా కొన్ని చెట్లంటే శివుడికి మహాప్రీతికరం. మీరు కేవలం ఈ చెట్టు యొక్క ఆకును సమర్పించిన శివుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అయితే ప్రత్యేకించి పౌర్ణమి తిథితో కలిసి వచ్చిన సోమవారం శివుడి పటం ముందు ఈ ఆకు పెడితే మీ ఇల్లు కోట్ల వర్షంతో నిండిపోతుంది. పౌర్ణమి రోజు ఈ చెట్టు ఆకుకు అపార శక్తి వస్తుంది. శివుడిని మీకు ఆకర్షించే శక్తి వస్తుంది. సోమవారం చంద్రునికి చెందినది. చంద్రుడికి మన పురాణాలలో సోముడు అని కూడా పిలుస్తారు. సోమవారం చంద్రునికి సంబంధించినది. చంద్రుడిని మన పురాణాలలో సోముడు అని కూడా పిలుస్తారు. శివుడు చంద్రుడిని దర్శించడం వల్ల చంద్రశేఖరుడు, సోమనాథుడు అని కూడా పిలుస్తారు. సోమవారం పౌర్ణమి తిథి కలిసి వచ్చిన ఈ పర్వదినాన శివుడిని మరియు చంద్రుడిని ప్రసన్నం చేసుకుంటే మీ జీవితానికి ఇక తిరిగనేదే ఉండదు. మనలో చాలామందికి మనశ్శాంతి కరువవుతుంది. ఏదో ఒక ఆలోచనతో బాధపడిపోతూ ఉంటాము. ఒక పనిపై మనసు నిమగ్నం చేయలేకపోతారు. సరిగ్గా ఏ నిర్ణయం తీసుకోలేరు. దీనివల్ల మీరు జీవితంలో పైకి రాలేకపోతూ ఉంటారు. మీ మనసు నిర్మలంగా అవ్వాలి అంటే మీకు శివ అనుగ్రహం కావాలి. మనలో చాలామందికి తెలియదు మన మనసు ఎందుకని మన కంట్రోల్లో ఉండటం లేదని. అంతా బాగానే ఉన్నా ఏదో ఒక ఆందోళన మనసులో ఉంటుంది. దీనికి కారణం మీ జీవితంలో చంద్రుడు బలంగా లేకపోవటమే. చంద్రుడు బలంగా లేకపోతేనే ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మరి ఆ సమస్యల నుండి బయటపడడానికి, మీరు ఆర్థిక పరంగా ఎదగడానికి సోమవారం పౌర్ణమి తిథి కలిసి వచ్చిన ఈ పర్వదినాన శివుడి పట్ట ముందు ఏం పెట్టాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు శివుడికి సంబంధించిన ఒక కథను విందాం. ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి. ఈ కథను వినేవారికి ఆ శివుడు సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. మరి ప్రతి ఒక్కరూ ఈ కథను ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వస్తే, పూర్వకాలంలో ఆంధ్రదేశాన గౌమతి తీరంలో ఒక కుగ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతని పేరు శివయ్య. అతని భార్య పేరు రాజేశ్వరి. వాళ్ళు కడు నిరుపేదలు. చాలా కాలానికి ఆ దంపతులకు ఒక కొడుకు, కూతురు జన్మించారు. ఆ దంపతులు వారిని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. కానీ దారిద్ర్యం వల్ల ఆ బిడ్డల్ని సరిగ్గా సాకలేకపోతున్నామే అని ఆ దంపతులు నిరంతరం బాధపడుతూ ఉండేవారు. రాను రాను ఆ బిడ్డలు పెరిగి పెద్దవారవుతూ ఉన్నారు. వారి ఆలనా పాలన, ముద్దు మురిపాలు తీర్చుకొను స్తోమత రాను రాను దుర్భరమైపోసాగింది. ఒకనాడు ఆ దంపతులు తమ దుస్థితిని గురించి బాధపడుతూ ఉండగా శివయ్య భార్యతో, ఈ దారిద్ర్య అవస్థ భరించలేకున్నాము. నేను తిరుపతికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని అక్కడే ఏదైనా పని చూసుకొని డబ్బు సంపాదించుకు వస్తానన్నాడు. అందుకు భార్య రాజేశ్వరి కూడా అంగీకరించింది. బిడ్డలను జాగ్రత్తగా చూసుకోమని భార్యకు చెప్పి శివయ్య తిరుపతికి కాలినడకన బయలుదేరాడు. వెళ్ళగా వెళ్ళగా వానికి మార్గ మధ్యమందు ఒక ముసలి బ్రాహ్మణుడు తారసపడ్డాడు. ఎక్కడికి వెళ్తున్నావని శివయ్యను ప్రశ్నించాడు. శివయ్య తన దీనస్థితిని వివరించి డబ్బు సంపాదనకు తిరుపతి వెళ్తున్నానని చెప్పాడు. అతని మాటలు విన్న వృద్ధుడు, ఓయి వెర్రివాడా, నీవు తిరుపతి వెళ్ళినంత మాత్రాన, స్వామి దర్శనం చేసుకున్నంత మాత్రాన డబ్బు సంపాదించుకోగలవా? నీ దారిద్ర్యం పోయి నీకు సకలైశ్వర్యాలు కలిగి నువ్వు నీ భార్య బిడ్డలు సుఖపడేలాగా చేయగల వ్రతమొకటి ఉన్నది. అది చెప్తాను, శ్రద్ధగా విను. భక్తితో ఆ వ్రతం ఆచరించి తరించు అన్నాడు. అయ్యా, మీరు నా పాలిట దేవుడిలాగా తారసపడ్డారు. ఆ వ్రతం ఏమిటో, అది ఎలా చేయాలో, ఏ విధి విధానంతో చేయాలో చెప్పి నన్ను కృతార్థుణ్ణి చేయవలసిందని వేడుకున్నాడు. వాళ్ళిద్దరూ ఒక చెట్టు నీడకు చేరి కూర్చున్నారు. శివయ్యతో ఆ వృద్ధుడు ఈ విధంగా చెప్పసాగాడు.
పూర్వం వంగదేశాన్ని సూరసేనుడనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి సుగుణవతి సౌందర్యవతి అగు కుమార్తె ఉండేది. ఆమె పేరు సీమంతిని. ఆమెకు పసితనం నుండి శివదేవుడంటే అపారమైన ప్రీతి. భక్తితో నిరంతరం పూజలు పునస్కారాలు చేస్తూ ఉండేది. యాజ్ఞవల్యముని సతి మైత్రేయి ఈ సంగతి తెలుసుకొని ఆ రాకుమారి వద్దకు వెళ్ళి సోమవార వ్రత మహత్యాన్ని, ఆ వ్రత విధానాన్ని తెలియజెప్పింది. ఆనాటి నుండి రాకుమారి సీమంతిని సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండేది. సదాశివుని దివ్య కథలను వింటూ ఆయన ముందే భక్తి ప్రవర్తులను పెంచుకుంటూ విద్యాబుద్ధులను ఆరితేరుతూ యుక్త వయసులోకి వచ్చింది. అంగదేశానికి చేరువలో గల అంగదేశాన్ని ఇంద్రసేనుడనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ రాజునకు చంద్రగతుడనే కుమారుడు ఉన్నాడు. అతడు గుణమణి భూషణుడు, సౌందర్య సంపన్నుడు. యుక్త వయసు వచ్చిన ఆ సుగుణ రాకుమారునకు వివాహం చేయు నిమిత్తం విప్రులకు వాని చిత్రపటాన్ని తగిన రాకుమార్తెలను అన్వేషించుటకు అన్య రాజులకు పంపించాడు. వాళ్ళు దేశ దేశాలు తిరిగి వంగదేశం చేరారు. రాజదర్శనం చేసుకుని తాము వచ్చిన పనిని నివేదించి తమ రాకుమారుని చిత్రపటాన్ని రాజుకు అందజేశారు. రాజు ఆ పటాన్ని అంతఃపురంలో రాకుమార్తెకు చూపించుటకై పంపించాడు. ఆ పటాన్ని చూసిన రాకుమారి సీమంతిని తన అంగీకారాన్ని తెలియజేసింది. ఇరు వర్గాల వారు ఎంతగానో ఆనందించారు. ఒకానొక శుభదినాన వారి వివాహం చేశారు. ఆ దంపతులు అన్యోన్య అనురాగాలతో జీవిస్తూ ఉన్నారు. అన్యోన్య అనురాగాలతో జీవిస్తున్న ఆ దంపతుల జీవితంలో విధి వక్రించింది. ఒకనాడు చంద్రాంగదుడు తన మిత్రులతో కలిసి నౌకా విహారానికి బయలుదేరాడు. కొంత దూరం పోయేసరికి ప్రకృతి తన ప్రళయ రూపాన్ని చూపించింది. తీవ్రమైన పెను తుఫాను గాలులతోనూ సుడిగుండాలతోనూ సముద్ర కెరటాలు ఉవ్వెత్తున లేస్తూ సముద్ర జలాన్ని అల్లకొల్లోలం చేసాగాయి. ఆ సముద్ర పెను తుఫాన్లో చంద్రాంగతుడు నౌక చిక్కుకుపోయి అతలాకుతలమై మునిగిపోయింది. ఆ నౌకలోని వారందరూ కూడా నీటిలో మునిగిపోయి ఆర్తనాదాలు చేస్తూ అసూలు బాశారు. చంద్రాంగతుడు మాత్రం తనకు దొరికిన చిన్న కొయ్య ముక్కను పట్టుకుని ప్రాణరక్షణకై పలు ప్రయత్నాలు చేయసాగాడు. ఇంతలో అతనికి కొంత దూరంలో మనిషి తలతోనూ పాము శరీరంలోనూ ఉన్న నాగకన్య కనిపించింది. ఆమె ముఖం అద్భుత సౌందర్యంతో విలసిల్లుతూ వర్ణింపనలని జడకాని అందంతో వెలిగిపోతున్నది. చంద్రగతునికి ఆమె ముఖం అత్యంత ఆకర్షణీయంగాను, శరీరం మాత్రం మిక్కిలి భయంకరముగాను తోచింది. ఏమి చేయడానికి తోచక అట్లే చూస్తూ ఉండిపోయాడు. ఆ నాగకన్య చంద్రగతుణ్ణి తన తోకతో చుట్టి పట్టుకుని తన లాగలోకానికి తీసుకుని వెళ్ళిపోయింది. తన ప్రభువైన తక్షకుని ముందు నిలబెట్టింది. అంతటా తక్షకుడు, రాకుమారి, ఎవరీ రాకుమారుడు? ఎందుకు నా ముందు నిలబెట్టావు? నీవేమైనా ఇతనిని ప్రేమించితివా అని ప్రశ్నించి తన దివ్య దృష్టితో చంద్రగతుని వృత్తాంతమును పూర్తిగా తెలుసుకున్నాడు. అంతటా నాగకన్యతో, ఓ నాగసుందరి, ఇతడు సామాన్యుడు కాడు. మహాపతివ్రతయగు సీమంతిని యొక్క భర్త. ఆ మహాపతివ్రత యొక్క పాతివ్రత్య మహిమ వలన ఇతను ఇంకా చావక మిగిలి ఉన్నాడు. ఆమె నుండి మనకు ముప్పు రాకముందే నీవు ఇతడిని తీసుకుని వెళ్ళి భూలోకంలో విడిచిపెట్టి రమ్ము. ఆమె సోమవార వ్రత నిరతురాలు, ఆమె శివభక్తురాలు అయినందువలన ఇతను మనకు చిక్కిన ప్రాణాలతో ఉన్నాడు. ఇక ఇతనిని భూలోకంలో విడిచిపెట్టిరా అని నాగకన్యను ఆజ్ఞాపించాడు. వీరి మాటలు వింటున్న చంద్రాగతుడు ఏమి పాలుపోక బిత్తరపోయి చూస్తూ ఉన్నాడు. వానిని చేరి, రాకుమారా, కలవరపడకు. నీ భార్య భక్తి వలన నీవు ప్రాణాలతో మాకు చిక్కావు. నీవు చనిపోయా ఉంటున్నా నీ భార్య నమ్మలేక నీవు వస్తావని నిరీక్షిస్తుంది. నిన్ను నీ రాజ్యానికి చేరువలో భూమిపై విడిచిపెడతారు. వెంటనే బయలుదేరు అని అతనికి అమూల్యమైన కానుకలిచ్చి సాగనంపాడు తక్షకుడు. సీమంతిని తన భర్త వెళ్ళిన నౌక మునిగిపోయిందని, అందరూ చనిపోయారని విన్నా తన భర్త బ్రతికే ఉన్నాడన్న నమ్మకంతో అతడు క్షేమంగా తిరిగి రావాలని శివదేవుణ్ణి ప్రార్థిస్తూ ఎదురు చూస్తూ ఉన్నది. ఎంతకు భర్త జాడ తెలియక, హే జనని పార్వతీదేవి, మిమ్మల్ని నిరంతరం పూజించినందుకు ఇదేనా మీ కరుణ? నా భర్త ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సత్వరం ఇక్కడకు చేర్చి నన్ను నా మాంగళ్యాన్ని కాపాడవలసిందని అహోరాత్రులు అన్నహారాలు ముట్టకుండా శివదేవుణ్ణి ఆరాధన చేస్తున్నది.
ఒకనాటి రాత్రి పార్వతీదేవి ఆమెకు కలలో సాక్షాత్కరించి, సీమంతిని, కలవరపడకు, నీ భర్త సజీవుడై ఉన్నాడు, అతి త్వరలో నీ చెంతకు రానున్నాడు అని చెప్పి అంతర్ధానమయ్యింది. కలలో అందున ప్రాతకాలపు స్వప్నంలో దేవి సాక్షాత్కరించి పలికిన పలుకులు వృధా కావని ధైర్యం తెచ్చుకుని భర్త కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. ఆ మరునాడు ఆమె సోమవార వ్రతాన్ని ఆచరించి ప్రసాదాన్ని కళ్ళకద్దుకునే సమయానికి చంద్రాంగతుడు మణిమయ రత్నాలతో ఆమె కన్నుల ముందు సాక్షాత్కరించాడు. దేవి, నీ వ్రత మహత్యం వలనే బ్రతికి బయటపడ్డాను. నాగకన్యలు నన్ను రక్షించి తమ రాజు వద్దకు తీసుకుపోగా ఆ మహనీయుడు నీ వృత్తాంతమంతా కూడా తన దివ్య దృష్టితో చూసినవాడై వారిని హెచ్చరించి అపూర్వమైన కానుకలతో నన్ను భూమికి సాగనంపాడు అని చెప్పాడు. ఓ విప్రోత్తమ, వింటివి కదా శివదేవుని వ్రత మహిమ. నీవు నీ గ్రామానికి వెళ్ళి నీవు నీ భార్య సోమవార వ్రతము శివదేవుని ఆరాధన చేసి మీ ఇతిబాధలు తప్పించుకుని సుఖశాంతులతో సిరి సంపదలతో వర్ధిల్లవలసిందన్నాడు. అయ్యా, ఆ వ్రత విధానమేమిటో చెప్పి నన్ను కృతార్థుని చేయండి అని శివుడు అంటాడు. ఉదయమే లేచి స్నానం చేసి గృహాన్ని ముగ్గులతో తీర్చిదిద్ది ఈశాన్య భాగాన పీఠంపై శివదేవుని పటాన్ని ఉంచి దీపాన్ని వెలిగించి అష్టోత్తర శతనామాలతో మారేడు దళాలతో శివుణ్ణి ఆరాధించి కొబ్బరికాయ కొట్టి ధూప దీప నైవేద్యాలు ఉంచి కొబ్బరి ముక్కలలో పంచదారను గాని బెల్లం స్వామికి నివేదించి కథ చెప్పుకొని ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టి మీరు కళ్ళకు అద్దుకొని తీసుకోవాలి. ఇలా 3 సోమవారాలు భక్తి శ్రద్ధలతో శివదేవుణ్ణి ఆరాధించాలి. వ్రత లోపమున్నను భక్తి లోపింపకూడదు అని చెప్పి ఆ వృద్ధ విప్రుడు అంతర్ధానమయ్యాడు. తనను ఉద్ధరించడానికే భగవంతుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి వ్రతాన్ని సూచించాడని శివయ్య సంబరపడుతూ ఇంటికి చేరుకున్నాడు. భార్యతో జరిగిన సంగతి అంతా కూడా తెలియజెప్పాడు. అంతటా ఆ దంపతులు భక్తి శ్రద్ధలతో 3 సోమవారాలు వ్రతాన్ని నిష్టగా చేశారు. ఇరుగు పొరుగు వారికి ప్రసాదం పంచిపెట్టారు. సిరి సంపదలు కలిగి ఈతిబాధలు తొలగి శివయ్య దంపతులు సుఖంగా జీవిస్తూ ఉన్నారు. కాలక్రమేణా ఏటేటా చేసుకునే ఆ శివదేవుని వ్రతం పట్ల వారికి అశ్రద్ధ కలిగింది. శివయ్యపై శివదేవుని కరుణ తొలగింది. శివయ్య మళ్ళీ పూర్వపు స్థితికి వచ్చాడు. అంటే ఏమీ లేనివాడిగా తయారయ్యాడు. శివయ్య ఒక ఇంటి ముందు ఆగి భవతి భిక్షాందేహి అన్నాడు. ఆ మాటలకు ఆ ఇంటిలో ఉన్న స్త్రీ, ఈరోజు మేము శివదేవుని వ్రతం చేసుకుంటున్నాము, పూజా పీటల మీద ఉన్నాము, లేచి రావటం కుదరదు, ఈ పూటకు వెళ్ళి రేపు రండి అని చెప్పింది. ఆ పలుకులు విన్న శివయ్య తాము శివారాధనను మరిచి అపచారము చేశామని గుర్తు చేసుకున్నాడు. తిన్నగా నదికి వెళ్ళి స్నానం చేసి ఇంటికి వచ్చి పూజాపీఠంపై కూర్చొని శివదేవునికి పూజ చేశాడు. అపచారం జరిగింది, మన్నించమని వేడుకున్నాడు. పూజ అనంతరం కథ చెప్పుకుంటూ కథ వినడానికి రావాల్సిందని భార్యను పిలిచాడు. అలసి ఉన్నాను, బద్ధకంగా ఉంది, వేలాపాలా లేని ఈ పూజలేమిటని మొండిగా మాట్లాడింది. ఆ మాటలకు శివదేవునికి ఆగ్రహం వచ్చింది. అందువల్ల ఆమెకు చూపు మందగించింది. ఇది గమనించిన శివయ్య భార్యను మందలించి, చూశావా, శివదేవుని పట్ల మనం నిర్లక్ష్యం చూపటం వల్ల మనకెటువంటి దుస్థితి సంప్రాప్తిస్తుందో, ఆయన పట్ల అపచారం ఆలక్ష్యం పనికిరాదు, లేచి ఈ రోజైనా పూజా కథ శ్రవణం విను, కాదనకు అని హెచ్చరిస్తాడు. ఆమెకు జ్ఞానోదయమైంది. ఆనాటి నుండి క్రమం తప్పకుండా శివదేవుని వ్రతం చేసుకుని కథ చెప్పుకుంటూ ఉండేవారు. ఇరుగు పొరుగు వారు కూడా వ్రత మహత్యాన్ని తెలుసుకుని భక్తితో ఆచరిస్తూ ఉండేవారు. శివదేవుని వ్రతాచరణ వల్ల అందరూ సుఖ జీవనులై తరించసాగారు. కావున ఈ వ్రత కథ చదివిన వారికి విన్నవారికి శివుని కరుణ కలిగి సకల ఐశ్వర్యాలు పొంది తరిస్తారని సూత మహర్షి సౌనకాదులకు బోధించాడు. ఇక వీడియోలోకి వస్తే, సోమవారం పౌర్ణమి తిథి వచ్చిన ఈ గొప్ప దినాన మీరు శివుడిని నిష్టగా పూజించాలి. మందార, గులాబీ, ఉమ్మెత్త, గన్నేరు పూలతో పూజించాలి. ఆ తర్వాత శివుడి పటం ముందు ఒక తమలపాకు పెట్టాలి. రేపు పౌర్ణమి రోజు శివుడి పటం ముందు పెట్టాల్సిన ఆకు తమలపాకే. తమలపాకు చెట్టుకు పౌర్ణమి రోజు అద్భుత శక్తులు వస్తాయి. తమలపాకును శివుడి పటం ముందు పెట్టి ఒక చిన్న పని చేస్తే ఆ పరమశివుడు మిమ్మల్ని అనుగ్రహించి మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తాడు. మీ ఇంటిలో తమలపాకు చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి ఒక మంచి ఆకును తెచ్చుకోండి. లేదా బయట మార్కెట్లో తమలపాకులను అమ్ముతారు. అవి కొని ఇంటికి తెచ్చి ఈ పరిహారం చేయవచ్చు.
కొంచెం పెద్ద సైజులో ఉండే తమలపాకును తీసుకోండి. దానిని శుభ్రంగా కడిగి శివుడి పటం ముందు పెట్టి ఆ ఆకుపై పంచదారను వేయండి. తమలపాకుపై పంచదార 1 స్పూన్ వేయండి. ఇప్పుడు ఒక మట్టి ప్రమిదను తీసుకుని అందులో నువ్వుల నూనె పోసి 2 వత్తులు వేసి ఆ ప్రమిదను పంచదార వేసిన తమలపాకుపై పెట్టండి. ఏకవత్తితో దీపం వెలిగించి శివుడికి మీ సమస్యలను కోరికలను చెప్పుకోండి. తమలపాకిపై పంచదార వేసి దానిపై దీపం పెట్టడం వల్ల మీకు ఉన్న గ్రహదోషాలు, మీ ఇంటిలో ఉన్న వాస్తు దోషాలు అన్నీ తొలగిపోతాయి. మనలో కొందరు నరదృష్టి వంటి ప్రభావాలతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి వారు తమలపాకుపై వేపాకు వేసి దీపం పెట్టవచ్చు, లేదా దీపంలో ఒక వేప ఆకును వేసి ఉంచవచ్చు. పౌర్ణమి రోజు దీపంలో వేప ఆకు వేసి ఉంచటం వల్ల నరదృష్టి వంటి చెడు ప్రభావాలు తొలగిపోతాయి. పౌర్ణమి రోజు ఈ విధంగా దీపం పెడితే మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. పైగా ఇది భోగి రోజున వచ్చే పౌర్ణమి కాబట్టి ఈ విధంగా శివుడి ఫోటో ముందు దీపం పెడితే శివ అనుగ్రహం కలిగి అన్నింటా శుభాలు కలుగుతాయి, విజయాలు మీ సొంతమవుతాయి. శివుడికి తమలపాకు అంటే చాలా ఇష్టం. తమలపాకుతో ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవచ్చు. తమలపాకుతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల మీకు ఉన్న సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు అని పరిహార శాస్త్రంలో ఉంది. ఈ తమలపాకు పరిహారాన్ని అనుసరించటం ద్వారా జీవితంలోని సమస్యలను అధిగమించి సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. హిందూ ధర్మంలో తమలపాకును అష్టమంగళాలలో ఒకటిగా భావిస్తారు. కలశ పూజలో మరియు సంప్రోషణలు చేసేటప్పుడు తమలపాకును వాడతారు. పూజలలో, నోములలో, వ్రతాలలో తమలపాకు మొట్టమొదట ఉండవలసిన వస్తువు. పసుపు గణపతిని, గౌరీదేవిని తమలపాకుపైనే అధిష్ఠింపజేస్తాం. భారతదేశంలో తాంబూల సేవనం చాలా ప్రధానమైన అలవాటు. భగవంతుని పూజలోనూ, అతిథి మర్యాదలలోనూ, దక్షిణ ఇచ్చేటప్పుడు, భోజనం అనంతరం తమలపాకును తప్పనిసరిగా ఉపయోగిస్తూ ఉంటారు. దంపతులు తాంబూల సేవనం చేయటం వల్ల వారి అనురాగం రెట్టింపు అవుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. క్షీరసాగర మదనంలో వెలువడిన అనేక అపూర్వమైన వస్తువులలో తమలపాకు ఒకటని స్కాంద పురాణంలో చెప్పబడింది. శివ పార్వతులే స్వయంగా తమలపాకు చెట్టును హిమాలయాలలో నాటారని జానపద కథలు చెప్తూ ఉన్నాయి. తమలపాకు యొక్క మొదటి భాగంలో కీర్తి, చివరి భాగంలో ఆయువు, మధ్య భాగంలో లక్ష్మీదేవి నిలిచి ఉంటారని పెద్దలు చెప్తూ ఉంటారు. తమలపాకు పై భాగంలో ఇంద్రుడు, శుక్రుడు ఉంటారు. సరస్వతీదేవి మధ్య భాగంలో ఉంటుంది. తమలపాకు చివర్లలో శ్రీ మహాలక్ష్మీదేవి ఉంటుంది. జ్యేష్ఠాదేవి తమలపాకు కాడకు, కొమ్మకు మధ్యన ఉంటుంది. విష్ణుమూర్తి తమలపాకులో ఉంటాడు. శివుడు, కామదేవుడు తమలపాకు పైభాగంలో ఉంటారు. తమలపాకులోని ఎడమవైపున పార్వతీదేవి, మాంగళ్యదేవి ఉంటారు. భూమాత తమలపాకుకు కుడి భాగంలో ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి తమలపాకు అంతటా వ్యాపించి ఉంటాడు అని శాస్త్రంలో ఉంది. ఆయుర్వేదంలో కూడా తమలపాకును ఔషధంగా ఉపయోగిస్తారు. ఏ ఇంట్లో అయితే తమలపాకు చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో శనీశ్వరుడికి తావు ఉండదు అని పండితుల మాట. తమలపాకు చెట్టు మన ఇంట్లో ఉంటే మన కష్టాలు తీరుతాయట. మనకు అదృష్టం కలిగి పట్టిందల్లా బంగారమే అవుతుంది. డబ్బుకు కూడా లోటు ఉండదు. ఇది ఇంటి ఆవరణలో పెరుగుతూ ఉంటే ఎటువంటి గ్రహదోషాలు ఉండవు. భూత ప్రేత పిశాచాలు ఇంటి దరిదాపుల్లోనికి కూడా రావు. తమలపాకు తీగ మొక్క ఇంట్లో ఉంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి మన ఇంట్లో ఉన్నట్టే. ఈ మొక్క ఏపుగా పెరిగితే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మన మీద ఉన్నట్టే. అలాగే అప్పులు తీరి ఆర్థికంగా బాగుండాలన్నా కూడా తమలపాకు చెట్టును మన ఇంట్లో పెంచుకోవాలి. ఇంట్లోని పూజ గదిలో ప్రతిరోజు దేవుడి ముందు తమలపాకులు నైవేద్యంగా పెట్టి పూజించటం వల్ల ఆ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఎంతో విశిష్టత ఉన్న తమలపాకును రేపు సోమవారం పౌర్ణమి రోజు శివుడి పటం ముందు పెట్టి దీపం వెలిగించి సకల శుభాలను పొందండి. శివుడు అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.